ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రభు తన వాక్యము చేత మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యమునకు సిద్ధపడదాం. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినము నీ కృపచేత అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము నీవు మాతో మాట్లాడము, నీ వాక్యమును నాయన మేము విని వాక్యానుసారంగా నడుచుకొనుటకు మాకును సహాయము చేయమని, నీవు అనుగ్రహించిన ఈ తరుణాన్ని మేము సద్వినియోగపరచుకున్నటకు నీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. కావున ఆయన ఎదుట నుండి అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసెను. వాసిన శాసనం ఏదనగా, మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దానిని ముగించును. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేన్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. రాజైన బెల్షాజారు చేసిన విందులో తాను దేవుని యొక్క ప్రసన్నతకు లేకపోతే దేవుని యొక్క ఉపకరణములను తీసుకొని వాటిని తన ఇష్టానుసారముగా వాడిన దాన్ని బట్టి తాను అనుకొని ఒక సమయమున తనకు ముందుగా ఉన్న గోడలో ఒక వ్రేలు రాయటం చూసి తాను కలవరము చెందినాడు. అతడు ఆ కార్యమును చూసి భయపడి ఎవరైనా నాకు సహాయము చేయగలరా అని అనేకులను, మాంత్రికులను, జోషగారిని పిలిచినప్పటికీ దేవుని సేవకుడైన దానియేలు వచ్చి దాని యొక్క అర్థమును చెప్పగలిగినాడు. మెనే మెనే టేకెల్ ఓ ఫారిసిన్ అనే మాట గోడలో రాయబడి ఉన్నది అని అతనికి వివరించి దాని యొక్క అర్థము, నీవు త్రాసులో తూల్చబడినప్పుడు నీవు పోగలేదు అని, లేక నీవు త్రాసులో తక్కువగా ఉన్నావని చెప్పటం చూడగలము. ఈ దినం మనలో కూడా అనేకులు దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ దేవుని యొక్క కార్యములను ఆనందిస్తూ దేవుని యొక్క మేళ్లను అనుభవిస్తున్నప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన పరిశుద్ధతను లేకపోతే ఆయన సన్నిధిలో కాపాడవలసిన పరిశుద్ధతను కాపాడని వారిగా మన యొక్క ఇష్టానుసారముగా నడుచుకుంటుండగా ప్రభు మనలను చూసి కూడా ఇదే మాటలను పలుకుచున్నాడనేది జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నావు, అయితే నీ యొక్క తలంపులన్నీ పాపముతో నింపబడినవిగా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆలయంలో ఉంటున్నావు, అయితే నీ తలంపులు కేవలము చెడిపోయినవిగా ఉన్నట్లయితే నీవు దేవుని యొక్క ఉగ్రతకు గురి అవ్వక ముందే నీవు మేలుకొనాలని ప్రభు ఈ ఉదయకాల సమయమున మన ముందు బెల్షాజారుకి ఇచ్చిన అదే హెచ్చరికను ఉంచి ఉన్నాడు. తాను దేవుని యొక్క పరిశుద్ధతను గ్రహించలేకపోయినాడు. తన పితరుడైన నెబుకద్నెజరు దేవాలయంలో, యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన ఉపకరణములు ఎందుకు వాడలేదు అని ఎన్నడూ ఆలోచించినట్లుగా మనము చూడలేము. తన యొక్క హృదయము ప్రేరేపించిన దాన్ని బట్టి, మత్తుడుగా ఉన్నదాన్ని బట్టి, తనలో పాపము నివసించిన దాన్ని బట్టి, లేకపోతే తనలో ఉన్న ఆ గర్వమును బట్టి, నేనే రాజుని, నేనే సమస్తమును చేయగలను అనుకున్న దాన్ని బట్టి తను దేవుని యొక్క పరిశుద్ధమైన వస్తువులను తీసుకొని వచ్చి వారి యొక్క అల్లరితో కూడిన ఆటపాటలలో, విందులో, మద్యము సేవించుటకు, ఇంకా ఇతర కార్యములు చేయటకు వాడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత అతని మీదికి దిగి రావటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. దేవుని యొక్క ఆలయమునకు క్రమముగా వెళ్ళేవారిగా ఉన్నాం. అయితే మన హృదయము ఆయన ఎదుట ఎలాగున్నది? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధముగా ఆయనను సేవించేవారిగా, ఆయనకు ఇవ్వాల్సిన ఘనతనిచ్చేవారిగా నీవు నేను ఉన్నామా? లేక నీ యొక్క శరీరము మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్నది, అయితే నీ మనస్సు పాపము వైపు పరిగెత్తుచు దేవునికి దూరముగా ఉన్నట్లయితే
ప్రభు నీకు కూడా ఒక దినము ఇదే హెచ్చరికను ఇవ్వగలడని నీవు జ్ఞాపకము చేసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. దేవుని సన్నిధిలో పరిశుద్ధతను కాపాడుకొనటానికే మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాము. ఆయన సన్నిధిలో ఇంకను మనం పరీక్షించుకోవాలి, ఇంకను దేవునికి సమీపం అవ్వాలి. మనలో ఉన్న ప్రతి అవిధేయమైన కార్యము, లేకుంటే మనల్ని బలహీనపరిచే కార్యము, దేవునికి దూరము చేసే కార్యము ఏమున్నదో తెలుసుకొని వాటిని చక్కపరుచుకొనుటకే దేవుని సన్నిధికి వెళ్తున్నాము. కానీ అక్కడికి వెళ్ళి కూడా నీ తలంపులు పరిశుద్ధముగా లేకపోతే, నీ ఆలోచనలు దేవునికి ముందుగా సరిగా లేకపోతే, నీ క్రియలను చూసిన ప్రభు నిన్ను కూడా ఇలాగనే ఒక దినం హెచ్చరిస్తాడు. నీవు లోబడకపోతే తప్పక ఒక దినము నీవు కూడా ఇలాంటి ఒక స్థితికి వెళ్ళగలవేమో అని జాగ్రత్తగా ఉండమని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినములో దేవుని సన్నిధిలో పరిశుద్ధతను అనేకులు తమ యొక్క క్రియల ద్వారాగా పాడు చేస్తున్నారు. అనేకులు తమ యొక్క తలంపుల చేత పాడు చేస్తున్నారు. తాము తమ యొక్క హృదయములో పాపమును నింపుకొని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ప్రభు చూస్తూ ఊరకుండదు. అందుకే నీవు నేను జాగ్రత్తగా దేవుని సన్నిధికి రావడానికి, పరిశుద్ధతతో దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించుటకు, పరిశుద్ధ అలంకారమును ధరించుకొని దేవుని సన్నిధికి రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుండగా, అలాంటి మనస్సు కలిగిన వారిగా నీవు నేను ఉండుటకు ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ లోక కార్యములు నిన్ను బలహీనపరచి నిన్ను దేవునికి దూరము చేయుటకు నీకు ముందుగా ఎటువంటి శోధనలు తీసుకొస్తున్నాయో నీవు జాగ్రత్తగా వాటి నుండి తప్పించబడి దేవుని ఎదుట నీ యొక్క హృదయమును యథార్థముగా కాపాడుకుంటూ, నీ తలంపులలో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ క్రియలలో ఎక్కడ పాపము ప్రవేశింపకుండగా నిన్ను నీవు కాపాడుకుంటూ దేవుని కోసము నమ్మకముగా ఆయన పరిశుద్ధ సన్నిధిని పవిత్రముగా కాపాడే వ్యక్తిగా ఉండాలని, లేకపోతే పవిత్రముగా ప్రవేశించే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచు ఉన్నాడు. నీకు ఇవ్వబడిన ఈ తరుణములను సద్వినియోగపరచుకోనమంటున్నాడు. బెల్షాజారుకు మరి ఒక తరుణము దొరకలేదు. ఆ దినమే, ఆ రాత్రి అతడు హతమార్చబడ్డాడు. అతని యొక్క రాజ్యం అతని ఎదుట నుండి తీసివేయబడినది. అయితే ప్రభువు నిన్ను ప్రేమించి నీకు ఒక తరుణం ఇస్తూ ఉన్నాడు. నీ తలంపులను పరిశుద్ధముగా కాపాడుకో, నీ ఆలోచనలను పరిశుద్ధముగా నీవు కాపాడుకొని నా సన్నిధికి రమ్ము. ఎక్కడ పాపము నీలో నివసించినట్లుగా, అక్కడ పాపముతో నింపబడి, పాప తలంపుల చేత ప్రేరేపించబడి, పాప క్రియల చేత నీవు ప్రేరేపించబడిన వ్యక్తిగా ఉంటూ దేవుని సన్నిధిలో పరిశుద్ధుడుగా ఉన్నట్లు నీవు కనపరచుకొనవద్దు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీకు తరుణం ఇవ్వబడినప్పుడే నీవు సరి చేసుకో. నిన్ను చక్కపరచుకున్నట్టు ప్రభు తరుణం ఇస్తుండగా నీ తలంపులేమి, నీ ఆలోచనలేమి, నీ క్రియలేమి సమస్తమును సరి చేసుకొని దేవునికి ముందుగా యథార్థముగా నిలబడుటకును, నిన్ను నీవు దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా కనపరుచుకొనుటకును తగిన జీవితమును కలిగి ఉండమని ప్రభు నీకు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగున్నావో, నీ తలంపులు ఎలాగున్నాయి, నీ యొక్క హృదయము ఎలాగున్నది, పాపపు మలినము చేత ప్రవేశిస్తూ దేవుని సన్నిధిలో పరిశుద్ధుడిలా కనపరుస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఈ దినము చక్కపరచుకోమంటున్నాడు. ఈ ఉదయకాల సమయమున నీకు తరుణం ఇస్తూ ఉన్నాడు. నిన్ను నీవు చక్కపరచుకోనమని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య దేవా, ఈ ఉదయకాలంలో మేము ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, మేము మా యొక్క తలంపులేమి, ఆలోచనలేమి, మా క్రియలేమి నీ ఎదుట వచ్చినప్పుడు తండ్రి వాటిని పరిశుద్ధముగా కాపాడుకొనుటకు, దేవా నీ పరిశుద్ధ సన్నిధిలో మేము యథార్థముగా జీవించుటకు మమ్మల్ని మేము ప్రతి దినము పరీక్షించుకునే వారిగాను, నీ సన్నిధిలోనైనా పాపము చేత నింపబడి, పాప క్రియల చేత నింపబడి దేవా మమ్మల్ని మేము పరిశుద్ధులుగా కనపరుచుకోకుండా మేము మెలకువగా ఉంటూ నీ సన్నిధిలో మా యొక్క నాయన తలంపులేమి, ఆలోచనలేమి నీకు నాయన అంగీకారముగా మేము జీవించుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడైండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.